ఆర్దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు కల్పించిన 10% రిజర్వేషన్ నందు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులకు 5% రిజర్వేషన్ను కేటాయించడం పట్ల దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు ముఖ్యమంత్రికి కాపు సామాజిక వర్గం తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు. దర్శి ఆర్ఎండ్బి బంగ్లాలో బుధవారం పాపారావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికలకు ముందు మరి ఆ రోజు మరి కాపులకి మరి బీసీ రిజర్వేషన్ కానివ్వండి, అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు శాస్త్రం చేయటం జరిగింది. దాని విధంగానే ఈరోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, కాపు కార్పొరేషన్ నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా 1000 కోట్లు కేటాయించి మరి కాపులు ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఈరోజు ఇండివిజువల్ లోన్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు చదువుకోవడానికి విదేశాల్లో మరి ఈరోజు పంపించడం కానివ్వండి, అదేవిధంగా ఐఏఎస్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి కూడా కోచింగ్ ఇచ్చి పెద్ద ఎత్తున మరి కాపులు ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని ఆదుకోవటం జరిగింది. మరి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ చేస్తానని ఆ రోజు ఎన్నికలు పెట్టిన దాని ప్రకారం మరి దాన్ని కూడా కేంద్రంకి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం మరి దాన్ని ఏమి పట్టించుకోకుండా మరి ఈరోజు ఇప్పటి వరకు కూడా దాని మీద ఏమి మరి చేయలేదు. ఈరోజు 10% మరి అన్ని రాష్ట్రాలకు కూడా ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు 10% ఈబీసీకి ఇచ్చే దాంట్లో 5%ని కాపులకు మరి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మీద ఈరోజు మళ్ళీ రేపు అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయించడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి నిర్ణయం తీసుకోవటం కూడా జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా మరి దాని మీద కసరత్తు చేసి మరి ఎటువంటి మరి ఇబ్బంది లేకుండా మరి ఎటువంటి దాని రిమార్క్ లేకుండా చూడమని అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గతంలో మరి ఎన్నికలప్పుడు ఏం చెప్పారో మరి అవన్నీ కూడా ఈరోజు మరి అమలుపరచడానికి గత ప్రభుత్వాలు అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇతర మరి వాళ్ళు కూడా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టి వారెవరు కూడా చేయనటువంటి పని మరి మన ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు కేంద్రం ఇవ్వకపోయినా కానీ ఈరోజు వారు ఇచ్చే 10%లోనే మన రాష్ట్రంలో కాపులకి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణరావు కానివ్వండి, అట్లానే ఎమ్మెల్సీ వీర్రాజు గారు కానీ మరి వారు కేంద్రంతో పోరాడి మరి 10% ఇస్తానన్నటువంటి కాపు రిజర్వేషన్ని మరి అక్కడి నుంచి తీసుకురాకుండా ఈరోజు 10% ఇచ్చిన రాష్ట్రాలకి ఇచ్చినటువంటి వాటిని కాపులకు 5% చాలా పేదవారు ఉన్నారు, దాంట్లో మరి అత్యధికంగా రాష్ట్రంలో జనాభా ఉన్నారనేటి దానితోటి మరి ఈరోజు 5% ఇస్తే దాన్ని ఈరోజు మళ్ళీ వారు మరి ఇక్కడ కులాల్లో మళ్ళీ చిచ్చుపెట్టే విధంగా వారు ఈరోజు మరి వారు మాట్లాడటం జరిగింది. అవి తగదని మేమందరం కూడా చెప్తా ఉన్నాం. మరి 5% మరి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు. బీసీల మరి మంత్రులు కూడా చాలామందిని మరి రాష్ట్రంలో కూడా మరి తీసుకోవటం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దర్శి నియోజకవర్గంలో కూడా మరి అభివృద్ధి పథకం మరి వెనుకబడినటువంటి ప్రాంతమైన బట్టి దర్శి నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించి మరి సిద్ధారాఘవరావు గారికి మరి వారిని మరి గెలిచిన వెంటనే వారికి మంత్రి పదవి ఇవ్వటం, మరి వారు ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు మరి నియోజకవర్గంలోటువంటి రోడ్స్ కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈరోజు గ్రామాల్లో మరి 75% అన్ని చోట్ల రోడ్స్ కానీ మరి ఇంకా చాలా మరి మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా మరి వారి సొంత నిధులతో కూడా ఇచ్చి ఈరోజు మరి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా నిరంతరం కొనసాగాలంటే మరి మళ్ళీ మనం ఎమ్మెల్యేగా మరి మళ్ళీ రాఘవరావు గారిని మరి ఇచ్చి మరి పైన ముఖ్యమంత్రి గారు ఉన్నట్టయితేనే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు పెన్షన్స్ ఇవన్నీ కూడా మరి 1000 రూపాయలు 2000, 1500 3000, అదేవిధంగా మరి ఏ ఆధారం లేనటువంటి మహిళలకు కూడా ఈరోజు 1000 రూపాయలు ఇచ్చిన దాన్ని 2000, అదేవిధంగా మరి ఎటువంటి పని చేసుకోవాలని 2 చేతులు లేనటువంటి వారికి కూడా మరి 10,000 రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ మరి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కాపులు కానీ ఇతర కులాలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ దర్శి నియోజకవర్గం మళ్ళీ తెలుగుదేశం పార్టీని మరి గెలిపించి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధికారం తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో కూడా మరి విజయవంతం కావాలంటే మన అందరం కూడా సహకరించాల్సిందిగా మరి వీళ్ళందరినీ కూడా కోరటం జరిగింది.